శ్రీశైలం రైడ్ లో మాకైతే దారుణం జరిగిపోయింది. KTM RC 200 బైక్ స్టాండ్ అయితే విరిగిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము ఏం చేయాలి? బైక్ ని నిలబెట్టాలంటే వెల్డింగ్ షాప్ ఆయనకు రుణపడి ఉండాల్సిందే. సో స్టాండ్ లేక ఒక రాడ్ అయితే ఇచ్చిండు. అది ఎంత వరకు ఉంటుందో ఎంత వరకు ఉండదో తెలియదు. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ప్రస్తుతానికి RC 200 అయితే ఇట్లా నిలబెట్టేశాం. ముందు ముందు ఏం జరగబోతుందో, ఈ స్టాండ్ ఉంటుందో ఊడుతుందో తెలియదు. సో మన పవర్ కూడా అయిపోయింది అనమాట. చూడండి, 7 గేట్లు తెరిచారు. अभी भी कम टू శ్రీశైలం खाली बुर्रा पाड़ी वस्ते నేను అలాంటి ఇబ్బంది లేను కదా బాగా. అన్న ఒక్క నిమిషం దియ్యాను దారా. అది ఏమో కదా కాలు పెట్టుకున్నది మా ఉంది పడిపోయింది. ఎట్లా కూతురు గాయస్, మళ్ళా ఒక 1 ఇయర్ మళ్ళీ 2 ఇయర్స్ అవుతుంది తెలియదు, కానీ మనం మళ్ళీ శ్రీశైలం అయితే వెళ్తున్నాం మన RC మీద. లెట్స్ గో ద రైడ్ గాయస్. స్కిప్ చేయకుండా ఉండండి. మన రైడర్ కూడా వస్తుండే మనతో పాటు. భయ్య పేరు వచ్చేసి రైడర్ నాని 04. సో లెట్ స్టార్ట్ దిస్ రైడ్. శ్రీశైలం బయస్ ఎంత అవుతుంది? ఇది ఫుల్ ట్యాంక్ అవుతుంది. ఫుల్ ట్యాంక్ మళ్ళీ ఒక 200-300 అవుతుంది. చలో గాయస్, ఇక బయలుదేరుతాం. ఈయన 12 అవుతుంది టైం. ఎప్పుడు రీచ్ అవుతామో ఈయన అర్థమవుతుంది నాకైతే. ఇక మన బండిలో ఫ్యూల్ కూడా కొట్టేయలే మనం. కాళ్ళు ఎందుకు తెలియవు మనవి. ABS గుడ్స్ పోయినట్టున్నారు కానీ. సో చలో, ఓవర్ రోడ్ ఇట్లే ఉంటుంది మ్యాక్సిమం. చూడండి, ఓవర్ రోడ్ అన్నప్పుడు మినిమం ఈ విధంగానే ఉంటుంది. దానికి ఎవ్వరేం చేయలేము. చలో గాయస్, మన గోపురం ఇప్పుడు దాకా ఏమైందో సడన్గా ఆగిపోయింది అనమాట. సో అది నేను చూసుకోలే. ఇప్పుడు చూసుకునే బయలుదేరుతున్నాం. ఈ అమ్మ ఎండకి ఏం పోతామో అర్థమైతే లేదు. ఎండకు పోవాలంటే పిచ్చి లేస్తుంది ఫస్ట్. మార్నింగ్ వెళ్ళిపోయి ఉంటే అయిపోతుంది 4-5కి అట్లా, మ్యాక్సిమం 5కి. చలో, అయినా ఏం పర్లేదు, పోదాం. మన బైక్ అయితే నెంబర్ ప్లేట్ లేదు, అంటే గవర్నమెంట్ది లేదు, ఇట్లా ప్రైవేట్గా మనం వేయించుకుంది ఉంది. ఒకవేళ పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది నాకైతే. అయినా మ్యాక్సిమం మేము పట్టుకోరు, ఎందుకంటే వ్యూవర్స్ వస్తారండి. అరే మనలాంటి వాళ్ళు చూడడానికి వస్తారని వాళ్ళకి తెలుసు. ఎల్లో టీషర్ట్ వేసుకుని బాయ్. ఏది బా ఇంతసేపా? ఏమో ఎప్పుడు వస్తావు అని చెప్పిన, ఎప్పుడు ఇంతసేపు అయ్యో మా 10కి వస్తా అని చెప్పి 12 చేసినావు. వామ్మో, బుర్రా పాడుంది కదా అసలే. ఇప్పుడు చేసుకుందాం, ముందరకో చేసుకుందామా? ఆ పెట్రోల్ బంక్లో చేసుకుందాం. పెట్రోల్ కొట్టియలే నిన్ను. అగో కొత్త DJI బొరాన్ ఉంటుంది ఖాళీ వీడియోలు. నడు ఇక పోదాం. అదే ఇప్పటివరకు వస్తలేడు. అమ్మ ఈ నెట్ 12 అవుతుంది. అరే నేను బుర్రా పాడవుతుంది నాకు. చలో ఫస్ట్ పెట్రోల్ బంక్ పోదాంపా. సో RC 200 వచ్చేసింది. బుర్రా పాడు ఉంటుంది ఇప్పుడు. మన కథలు లేకపోతే గలీజ్గా అనిపిస్తుంది. బ్లాక్ వైజర్ వేసుకున్నాను అనమాట. కాలేజ్ నా మిర్రర్లా నేను కనిపిస్తున్నా ఉల్టా. అట్లుంటుంది అనమాట బుర్రా పాడు హెల్మెట్స్. కానీ 200 అనమాట. చైన్ కిట్ అయితే బుర్రా పాడు సౌండ్ వస్తుంది అనమాట. అయితే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం అనమాట. ఎంత అయితే తెలియదు, ఫోన్పే అయితే చేద్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టాను. నాది కూడా కొంచెం కిందకి తీసి. వచ్చింది చూడ. 666 rupees received on Bharat Pay. గుడి పోదాం అన్నట్టుగా మస్తు ఉంటుంది అన్నట్టుగా ఈరోజు అయితే పోతున్నాం. బయట పోతే ఇదే నమ్మకం ఎవరు ఎక్స్క్యూజ్ చేస్తాడో అర్థం కాకుండా ఉంటుంది. సో బండి సైడ్కి ఆపేసి మనమైతే లోపల ఒకసారి పోయి వద్దాం. ఎంట్రన్స్లో చూస్తే ఖాళీ బుర్రా పాడుందన్నమాట లొకేషన్ అయితే.
పాడుందిగా విగ్రహం. నేను ఎన్నో అనుకున్నా కాదు బొరాడు విగ్రహం అయితే బాపు పైకి పోయేది ఉందా. నేను గుళ్ళో పోదామేమో అనుకుంటున్నాను నేను. వా ఖాళీ ఇంకా బండి పెట్టినాం అనుకో బుర్రా పాడుంటుంది ఖాళీ. నన్ను ఇట్లా ఆపుదామా? అమ్మాయి క్రేజీగా ఉంది ఖాళీడా. నేను ఎప్పుడు చూడలేదు ఇది. ఆ గుళ్ళో పోదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, బట్ ఇది ఈడ అంత జబర్దస్త్ లొకేషన్ ఉంటుందని అసలు అనుకోలేను. అసలు క్రేజీ బ్రో, నేనే అనుకోలే ఎప్పుడు. అమ్మ ఇంత పెద్ద లొకేషన్ ఈడ ఇంత గ్రాండ్గా చేసిరని. ఇక్కడ భక్తులు వస్తలేనట్టున్నారు, అందుకే దీన్ని ఆపేసిర్రు. ఇంకా క్రేజీగా అవుతుంది ఇది. అమ్మ ఇంత హైలైట్ పెట్టుకొని నడు. అమ్మ ఏందా ఏంది ఈటు సీటు బుర్ర బాగా కాలుతుంది కాలి సీట్ అయితే. బాయ్ 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 చలో బాయ్ చలో బాయ్ బాయ్. సో ఇదే డిండి మొత్తం పురాణం ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు క్రేజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో ఇట్లా వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ దీని కింద ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది చిన్నగా, అది అప్పుడు స్టార్టింగ్లో కట్టిర్రు. అండ్ అక్కడ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దాని మీదకి వెళ్ళిపోతాయి వెహికల్స్కి. అంటే ఇట్లా బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ పోతుంటాయి వస్తుంటాయి కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుండే. సో ఇప్పుడైతే ఇక్కడ డిండి అనేది ఫుల్గా నిండలేదు అండ్ వాటర్ కూడా ఫ్లో అయితే లేదనమాట. అండ్ ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ ఇది. సో చూడండి మా వాళ్ళ బాగుంటుంది డిండి డ్యామ్ చూస్తే. అక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో చూడండి వస్తుండు, మనల్ని చూసి కాదు, హెల్మెట్ వేసుకున్నాం కదా. సో చూడండి హెల్మెట్ ఇట్లుంటే ఏదో లేదు భయపడాల్సిందే. భయపడక తప్పదు అన్నట్టుగా ఉంది. సో మేమేం చెయ్యం, క్రేజీగా ఉంది. కాలు ఎవరైనా సరే ఫార్మింగ్ చేయాలంటే కూడా చాలా బెటర్. చలో అటు చెప్పేస్తున్నాను అనమాట. సరేనా ఇక, సరే బాయ్ ఇక. చలో ఇక పోదాంపా. ఇటు వస్తుండ ఎటు వస్తుండ అర్థమవుతుంది నాకు. ఇటే వస్తున్నట్టుంది. అసలు చాలా కష్టం బ్రో, అసలు చాలా కష్టం ఇట్లా. ఈ అమ్మాయి ఇంట్లో కూర్చుంటారు, వీడియోలు స్కిప్ చేసుకుంటారు. ఇక వీడియోలు కూడా సరిగా చూడరు. చూడండి పాపం అసలు ఏం కష్టం చేస్తున్నా అర్థమైతే లేదు. కానీ ఇక ఆయన కష్టానికి దేవుడు ఇచ్చే మంచి ఫలితమే ఇస్తాడు. మెల్లగా భయపెట్టించావు మెల్లగా మళ్ళీ అదే చెప్తున్నాం ముందల్నే. సో ఆయన నమస్తే. ఏం చేస్తారన్నా, ఏం చేస్తారు? కాళ్ళు పని చేసలేవా? స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి ఇట్లే ఉందా అన్న? ఏం కాదన్న, దేవుడు చూసుకుంటాడు మీలాంటి వాళ్ళని. కొందరికి కాళ్ళు మంచిగా ఉన్నా సరే ఏం సాత కాదు. మీరైనా ఈ మాత్రం కష్టపడుతురంటే అసలు గ్రేట్. అది ఏడుకోతురన్నా? ఓకేనా, థ్యాంక్ యూ బాబాయ్. వచ్చి ఇక ఏందన్నా అది ఎందుకు రన్ చేస్తారు బాయ్, నాకు అర్థమైతలే. ఆడనే ఇంటి డిస్కస్ పెడుతుండు. అన్నా ఏడిపోతుర్రు ఏడిపోతుర్రు? किधर जा रहे? अलवाल से श्रीशैलम काई को भाग के आ रहे? क्यों काई को रनिंग काई को आ रहे? वो झलने, वो क्या हो गंगा जल. क्या बात है, थैंक यू अना. हाँ गोप्रो चालू है. बोले ना जय श्री राम ना फोटो जय श्री राम. हाँ ना एकदम ना పెట్టినా ఆల్రెడీ. ఏమైందో మళ్ళా కాదు, వీళ్ళు ఎక్స్చేంజ్ అవుతారు, ఒక్కొక్క విధంగా పరిగెత్తుతారు. అసలు ఏంది క్రేజీ అసలు అది. అంటే ఆ కలశాన్ని మాత్రం బండి ఎక్కేది అన్నట్టుంది. జై భోలేనాథ్, జై భోలేనాథ్, జై భోలేనాథ్. ఇంకా నికల్ జామ్ దో मैंने वीडियोस पे आएगा क्या? इस पे हाँ वीडियो आएगा? हाँ वीडियो आएगा यूट्यूब पे. భోలేనాథ్ అరే ఒక్కరు వాడు ఒక్క విధంగా అర్థమవుతుంది నాకు.
అరే బ్రో ఇల్లు ఎట్లా పెట్టుకున్నారో తెలుసా? ఆ కలశం ఉంది కదా, ఆ కలశాన్ని బండిలో ఎక్కియద్దు, వాళ్ళ తాట అది. ఇక కొందరు ఆ బైక్ మీద ముగ్గురు వేరే వేరే షిఫ్ట్ అవుతుర్రు. ఇక ఆ ఇద్దరేమో దిగిపోతుర్రు, ఒకరు పట్టుకుంటుండ్రు, ఒకరు బండి మీద ఎక్కుతుర్రు. ఆ విధంగా చూడు, ఆ విధంగా షిఫ్ట్ అవుతుర్రు అనమాట. ఇప్పుడు ఈ బ్రదర్ అయితే ఆ బండి మీద ఎక్కేస్తాడు అండ్ ఇక్కడ పరిగెత్తుంది చూడు. బ్రదర్ అయితే కలశం వేసుకుంది, ఓన్లీ రైడింగ్ అయితే అవుతుంది. కొంచెం సేపు అయితే పరిగెత్తాలన్నమాట ఇల్లు. ఏమైందనా? ఏమైంది? తెగిపోయిందా దారం తెగిపోయిందా? మరి అది తెగిపోదు, అంత సన్నగా కట్టినావు మీద. ఎవరన్నా బాబుని తోలుకురావద్దా? ఈ గుట్ట స్పెషల్గా ఇదే గుట్ట, శ్రీశైలం ఎంట్రన్స్ ఫస్ట్ వచ్చే గుట్ట ఇదే. ఈ గుట్ట ఎక్కేసినాం అనుకో ఇక డైరెక్ట్ శ్రీశైలంలో పోయి పడతాం అన్నమాట. అట్లా అనుకునేరు. ఆ గుట్ట ఎక్కిన తర్వాత కూడా 60 to 70 kilometers అరౌండ్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా ఈజీగా. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఈ గుట్ట ఎక్కంగానే చాలా మంది ఏమనుకుంటారంటే, అరే గుట్ట ఎక్కంగానే శ్రీశైలం ఎక్కేసినాం, శ్రీశైలం వచ్చేసింది అనే ఫీల్ ఉంటారు. బట్ అది చాలా రాంగ్ అన్నమాట. సో ఈ గుట్ట ఎక్కిన తర్వాత కూడా ఒక 60 to 70 అరౌండ్ కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కూడా. మన బండి మీద అయితే దీంతో 2 times అయితే వెళ్ళడం జరిగింది శ్రీశైలంకి. అండ్ గుట్ట అయితే వచ్చేసి ఖాళీ క్రేజీగా ఉంటుంది. గుట్ట అయితే ఎక్కుతున్నాం అన్నమాట. ఎంట్రన్స్ అనే గుట్ట పెద్దగా ఉంటుంది. ఇక్కడ క్లీన్ చేస్తారేమో మరి మేబీ ఇల్లు. సో మన పోతే చూడండి ఇప్పుడు ఖాళీ గుట్ట బుట్రా పాడ. అసలు లొకేషన్ అక్కడ చూసుకోవాలంటే చిన్న కాపాడు బ్రో. ఇప్పుడు వన్ సైడ్ ముందల నుంచి వెహికల్ వస్తాయి సడన్గా, వన్ సైడ్ అంటున్నా వెహికల్స్ వస్తాయి సడన్గా ముందల నుంచి. సో ఇట్లాకెళ్ళి పోదాం వెనకాల నుంచి, ఏం ప్రాబ్లం లేదు. లొకేషన్ అరే బుర్రా పాడబోయా లొకేషన్. ఖాళీ ఫ్యామిలీ తోటి రావాలి, ఎంజాయ్ చేయాలంటే నవ్వుకుంటూ రావాలి. బట్ ఇట్లాంటి వీడియోలు కానీ ఇట్లాంటి క్లిప్స్ కానీ అనేవి ఏమి ఉండదు. ఆడ ఆగుతాం, ఆడ ఒక 2-3 ఫోటోలు దిగుతాం, వచ్చేస్తాం. ఆడ నుంచి అంతే ఉంటుంది. ఇంత క్రేజీగా ఏమనిపించదు అనమాట. సో ఫ్యామిలీతో వస్తే ఒక ఫీల్ అనేది ఉంటుంది మామ నిజంగా. అండ్ ఫుల్ నవ్వుకుంటారు అనమాట. అంటే ఫ్యామిలీలో తాత ఒక డైలాగ్ వస్తాడు, బాబాయ్ పిన్ని అట్లా వాళ్ళందరూ వస్తారు కదా ఫ్యామిలీ అంటేనే. సో వాళ్ళు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో సేవ్ ద ఫారెస్ట్ అంట. ఫైనల్గా ఫస్ట్ గుట్ట అయితే ఎక్కేసినాం అనమాట. అండ్ గుట్ట ఎక్కేసిన తర్వాత రోడ్ అయితే సింగిల్గా ఉంటుంది. వెహికల్స్ అనేవి సడన్గా వస్తుంది. మనం రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. బైక్ ఏడ ఆపుతాం రా, ఏం చేస్తున్నావు బాయ్? వా అద్రిపోయింది కదా బాయ్ లొకేషన్ అయితే. ఈడ వార్నింగ్ అమ్మ ఏంది బ్రో లొకేషన్ బుర్రా పాడుంది. ఖాళీ మన బండి ఆగదు. కొంచెం ముందలుకొని గడ్డ మీదనే ఉందిగా ఆపే. ఏంది అది మొత్తమే పోయిందిగా. మొత్తమే స్టాండ్ దిగిపోయింది. ఇట్లా నించోవాలి స్ట్రేట్గా బండి. ఏ థ్రెడ్స్ పోయింది? ఏ థ్రెడ్స్ పోయింది? అయ్యో ఆగు, అవతల పడదు. అయ్యా ఇది మొత్తమే ఊగుతుందిగా, ఏమో తెగిపోయింది బ్రో. వెల్డింగ్ ఇవో ఏది స్టాండ్ మొత్తం గుడిచిపోయినట్టుందిగా బ్రో. అది ఏమో తెగిపోయినట్టుంది. ఇగో పడ్డది ఇగో ఆల్రెడీ. ముందర ఏంటన్నా చూపిద్దామా? అది ఇప్పుడు ఒకవేళ కనుక అట్లా స్టాండే పోయిందా? ఏది అవతల పడగల అవుగా బోల్ట్కెళ్ళే వెళ్ళిపోయింది. అది బోల్ట్కెళ్ళే వచ్చేసింది బయటికి. వెల్డింగ్ చెప్పాలి దాన్ని. ముందర మనూరులో వెల్డింగ్ చెప్పిద్దాం నాడు. మనూరులా లేకపోతే స్టాండ్ అయ్యానికి రాదు, కింద పండ పెట్టాలి. ఆడికి వెనుక మనం క్లారిటీగా చూసి చెప్పిద్దాం. నా బండికి దీనికి చూసి ఏడ చెప్పాలో అనేది చూద్దాం. పట్టుకున్నా కానీ అమ్మ ఇది ఎక్కడ కష్టం బ్రో. ఇక్కడ లొకేషన్ చూసి అదిరిపోయింది కానీ ఇక్కడ బండి పంచాయతీ ఏంది పోయింది. అది ఇరిగిపోయింది. వెల్డింగ్ చెప్పేద్దాం, వెల్డింగ్ చెప్పిద్దాం. దానికి వేరే ఆప్షన్ లేదు మనకు.
అల్యూమినియం పోది అగో ఎంత కిందకి వంగిపోతుంది చూడు, పడుతుంది కిందికి. పెట్టు ఒకసారి. రిస్క్ అయిపోయింది కదా. బండి నన్ను పెట్టిపోతాం కింద పడేసి అనుకో, కదిలింది అనుకో కింద పడుతుంది, ఈజీగా పడుతుంది. ఎడ పెడతావు? మనం ఇప్పుడు శ్రీశైలం పోయినాక పెడితే ఆటో అది ఎడ పెడదాం? అదే బ్రో మనం ఊళ్ళో నడుచుకుంటా స్టే చేస్తాం కదా అక్కడ కింద బండ పెడదాం, లేకపోతే కింద బండ పెడదాం. ఏమవుతుంది? మెల్లగా బండ పెడదాం. ఎందుకు పడతాయి? మెల్లగా పెడదాం బ్రో, ఎందుకు పడతాయి? లేకపోతే వెల్డింగ్ చెప్పిద్దాం మనం మనూరులా. ఇక్కడ లొకేషన్ కోసం కాదు, మనం ఫస్ట్ వెల్డింగ్ చెప్పిద్దాం దాన్ని. నా దానికి దీనికి చూసి వెల్డింగ్ చెప్పిద్దాం ముందరికి పోయినాక. ఏడ చెప్పారు అర్థమవుతలేదా? అదే బ్రో, నాది కూడా ఆర్సినే కదా, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఏడ ఇది అల్యూమినియం, ఇది ఇదంతా అల్యూమినియం. అయితే దానికి వెల్డింగ్ కదా, వెల్డింగ్ రాదు దానికి. మరి ఏం చెప్పాలి? అసలు ట్రై చేసా వెల్డింగ్ రాలేదా? దానికోసం బుష్ చేయించాను. ఏంది వెల్డింగ్ చేయించాను. ఇప్పుడు నార్మల్గా ఇట్లయితే మనం దగ్గర పెట్టి ఇట్లా పెట్టగలం, కానీ మళ్ళీ తెగిపోతే కష్టమవుతుంది చూడు. కింద పడితే మాకు గుడిసిపోతుంది బండయే. స్టాండింగ్ బండి ఆగది, ఆగమాగం అయితే బండ ఆగాలంటే స్టాండ్ ఖచ్చితంగా కావాలి. ఇదే ఇంత బయటకు ఉంది అవుగా. వెళ్దామా? ముందరికి వెళ్దాం, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ముందరికి పోయి మనూరులో ఆగుదాం. కొద్దిసేపట్లో గుడిచిపోయిందిగా. ఏం కాదు, ఇప్పుడు లొకేషన్ అయితే కవర్ చేసుకో, తర్వాత ఇంటికి పోయినాక చేసుకోవచ్చు. బండి నోట్టుకోక చేయితో. సో బుర్రా పాడు లొకేషన్ అయితే ఉంది అన్నమాట. కొంచెం నొట్టుకుంటా నది, కానీ నేను తీసుకుంటాను. స్టాండ్ చూడండి గుడిచిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఏడు పెడదాం, ఇప్పుడు ఈ స్టాండ్ కడదామా? దానంతో కట్టాలి మరి, ఇట్లయినా కట్టాలి. ఒకసారి ఇట్లా పెట్టు స్టాండ్ మీద నుంచి. రాదు, అది కింద పడింది అనుకో, కింద పడి. సరే నువ్వు బైక్ మొత్తం గుడిచిపోయింది అనమాట. స్టాండ్కి ఏమైందో తెలియదు, సెన్సార్ అయితే ఉంది, స్టాండ్ మొత్తమే ఇరిగిపోయింది అనమాట. అంటే బయటకు వచ్చేసింది, వేలాడుతుంది. సో మనం గుడ్ అయితే కట్టేసినాం. ఇది ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు అవుతుందో అది కూడా తెలియదు. ఏమైనా కానీ సెన్సార్ పోకపోతే చాలు. సెన్సార్ పోయిందనుకో బండి స్టార్ట్ కాదు, మళ్ళీ అద్దొక్క దమ్మా ఖరాబ్ అవుతుంది. సో పరిస్థితి అయితే చాలా డేంజర్గా అయిపోయింది. ఇంత రిస్క్ తీసుకుంటే మనం పోయి మళ్ళీ రిటర్న్ పోమా? నేను అదే చెప్తున్నా, నైట్కి వెళ్ళిపోదాం. పొంగు పీకేదేముంది, మనం ఆడుండి స్టే చేసి అంతా కథలు పడే బదులు. మా పరిస్థితి చాలా దారుణంగా అయితే అయిపోయింది. RC 200 బైక్ సైడ్ స్టాండ్ అయితే ఎరిగిపోయింది అనమాట. స్టాండ్ మాత్రం ఓన్లీ సెన్సార్ మీదనే ఉంది, ఇంకా ఎక్కడ లేదు. రాడు మొత్తం తెగిపోయింది. ఏం చేయాలో తెలుస్తలేదు. మేము ఇప్పుడు శ్రీశైలం పోయి గుడి దగ్గరికి పోతామా పోమా? అండ్ బైక్ ని కింద పండ పెడితే స్క్రాచెస్ అయితే ఖచ్చితంగా పడతాయి. మొత్తం హోల్ బైక్ కి స్టాండే ముఖ్యం. ఏ ప్రాబ్లం వచ్చినా సరే స్టాండ్ వేసి నిలబెట్టేయచ్చు. అదే స్టాండ్ కి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అసలు ఆ ప్రాబ్లం ఎట్లా తీరుతుందో అని నాకు చాలా అసలు టెన్షన్గా అవుతుంది అనమాట. సో ముందర ఊరు అయితే ఉంది, ఆ ఊర్లో పోయి చూద్దాం ఏమైనా పరిష్కారం దొరకదా అనేది. అసలు స్టాండ్ లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది కూడా ఈ స్పోర్ట్స్ బైక్లకు స్టాండ్ కనుక పోయిందనుకో ఇక కథమే. సెన్సార్ ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఓకే, కానీ సెన్సార్ ఎక్కడైనా మధ్యలో తెగిపోయిందనుకో ఇక RC ఈయన్నే అనుకుంటా. ఇక మేబీ సెన్సార్ తెగిపోదా, స్టాండ్ విరిగిపోయిన బైక్ ని వేరే విధంగా అయితే నిలబెట్టొచ్చా అని కొన్ని థాట్స్ తోటి అయితే ఈ వీడియోని ఇంతకు ఎండ్ చేస్తున్నా. పార్ట్ 2 వీడియో కంటిన్యూ చేయండి. పార్ట్ 2 వీడియోలో కంటెంట్ వచ్చేసి స్టాండ్ లేకున్నా బైక్ ని ఏ విధంగా నిలబెట్టాలి, అండ్ మేము నైట్ ఇక్కడనే స్టే చేయాల్సి వస్తే బైక్ ని ఎక్కడ పెట్టాలి, అండ్ ఏ విధంగా పెట్టాలి, ఎవరి దగ్గర పెట్టాలి. పెద్ద సమస్య అయితే వచ్చి పడింది. పెద్ద టాస్క్ ఇది మాకు. ఇప్పుడైతే ఏ విధంగా కంప్లీట్ అవుతుందో అయితే అస్సలు అర్థమైతలేదు మాకైతే. శ్రీశైలం డ్యామ్ లో ఎన్ని గేట్స్ తెరిచిర్రో ఏందో అర్థమైతలేదు. సో మీరు మాత్రం ఖచ్చితంగా పార్ట్ 2 వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది బైక్ పరిస్థితి ఏ విధంగా అవుతుందో అనేది, అండ్ ఏ విధంగా మేము రికవర్ చేసుకున్నామో కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో లెట్స్ వాచ్ పార్ట్ 2 వీడియో.